మధ్య మధ్యలో భరణి అంటుంటాడు, నాకు ఎదురు తిరిగిన వాళ్ళు, నాతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్న వాళ్ళు, నన్ను సెంటర్ చేసి కౌంటర్ చేసిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని. నిజమే అది. ఆయన ఎవరెవరు కౌంటర్ చేశారో అందరూ వెళ్ళిపోయారు. మెయిన్గా అబ్జర్వ్ చేశారా, ట్రస్టీ మళ్ళీ మొన్న ఫ్లోరా మధ్య మొత్తం కామనర్స్ అయిపోయారుగా. మొన్న డబుల్ ఎలిమినేషన్ ఉండడం వల్ల ఒక కామనరు ఒక సెలబ్రిటీ వెళ్ళారు కదా. సో నెక్స్ట్ ఎవరు పోతారు? సరే, ఆయన్ని కౌంటర్ చేస్తే పోతారా, ఎలిమినేట్ అవుతారా అంటే ఆయన చెప్పిన ప్రకారంగా చూస్తే అలాగే ఉంది. టోటలీ అబ్జర్వ్ చేస్తే అలాగే అనిపిస్తుంది. సో మరి ఈసారి ఆయన ఎవరు కౌంటర్ చేశారు? రీతు బాగా కౌంటర్ చేసి చాలా మాట్లాడేసింది. సంజన అనేసింది. కానీ సంజనకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. రీతు ఫ్యాన్స్ అందరూ బాగా డౌన్ అయిపోయారు. రీతు బాగా మైనస్ అవుతా ఉంది. ఆమె గ్రాఫ్ అనేది డౌన్ అయిపోతా ఉంది. ఆ స్కూల్లో ఫెయిల్ అవ్వడం వల్ల కావచ్చు, ఆమెలో కాన్ఫిడెన్స్ దెబ్బతినడం వల్ల కావచ్చు, డెమాన్ తో ఆ ర్యాప్ మెయింటైన్ చేయడం వల్ల కావచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చారుగా. ఇంతకు ముందు బిగ్ బాస్ హౌస్ లో ఇద్దరే అమ్మాయిలు, ఎవరు గ్లామర్ గా కొంచెం మంచిగా కనిపించే అమ్మాయిలు ఎవరున్నారయ్యా అని అంటే తనూజ అండ్ రీతు. ఇప్పుడు ఆయేషా వచ్చింది, రమ్య వచ్చింది. మనలాంటి వ్యూయర్స్ కి గ్లామర్ కొదవే లేదు. రీతు ఉంటేంది పోతేంది అనే అంత ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది. కానీ మాధురి వచ్చి రీతుని కాపాడేసింది. ఈసారికి ఉంది. నెక్స్ట్ నామినేషన్ లో పడితే గనక రీతుకు చాలా డేంజర్ ఉన్నట్టే. ఇప్పుడు భరణి విషయానికి వస్తే ఆయనకి యాంటీకి ఎవరు వెళ్తున్నారు అంటే రీతు చాలా యాంటీకి వెళ్ళింది, సంజన చాలా యాంటీకి వెళ్ళింది. కానీ సంజనకి చాలా ఫోర్స్, చాలా బలం ఉంది. అయినా సరే భరణి చెప్పిన సూత్రం ప్రకారం చూసుకుంటే వాళ్ళిద్దరూ డేంజర్ లో ఉన్నట్టే. ఇదంతా ఏముండదు, భరణి చెప్తే అలా ఉంటదా అని అనుకున్నారనుకోండి, ఓకే, భరణి విషయం పక్కన పెడదాము. ఇంతగా ఆయన్ని కౌంటర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫేక్ గా ఉంటున్నాడన్నా? ఎక్కడ ఫేక్ గా ఉంటున్నాడు? బాండింగ్స్ మెయింటైన్ చేస్తున్నాడన్నా? ఒకవేళ ఆయన బాండింగ్స్ మెయింటైన్ చేస్తే వీళ్ళకి ఏంటి ప్రాబ్లం? వీళ్ళు మెయింటైన్ చేయట్లేదా ఏంటి? రీతు ఏమంటది, డెమాన్ తోటి ర్యాపో మెయింటైన్ చేస్తుంది కదా, కళ్యాణ్ తో ర్యాపో మెయింటైన్ చేస్తుంది కదా, తనుజతో ర్యాపో మెయింటైన్ చేస్తుంది కదా. మరి సంజన ఇమ్ముతో అంటే ఇట్లా ఒకరికొకరు బ్రాండింగ్ మెయింటైన్ చేసుకుంటూ మరి భరణిని తప్పట్టడం ఏంటి? మీకు ఏమనిపిస్తుంది? కామెంట్ చేయండి.